కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించుకుందాం. మనము గత కొద్దిగా కాలము నుంచి ఉపమానాలు అనే అంశము మీద క్రొత్త నిబంధనలో మరి ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు బోధించిన ఉపమానాలను మనము ధ్యానిస్తూ ముందుకు వెళుతున్నాం. అయితే ప్రియులారా, ఇప్పటి వరకు కూడా ఇంచుమించుగా మనము మొట్టమొదటిగా విత్తువాని యొక్క ఉపమానాన్ని ధ్యానించాం. తదుపరి గోధుమలు గురుగులు ఉపమానాన్ని ధ్యానించాం. తదుపరి ఆవగింజ ఉపమానాన్ని ధ్యానించాం. తర్వాత పులిసిన పిండిని గురించి ధ్యానించాం. తర్వాత దాచబడిన నిధిని గురించి ధ్యానించాం. తరువాత అమూల్యమైన ముత్యమును ధ్యానించాం. ఇప్పటి వరకు ఇంచుమించుగా 6 ఉపమానాలను మనమైతే ధ్యానించడం అనేది జరిగింది. చాలా సంతోషం. ఈరోజు మనము 7వ ఉపమానాన్ని మనము ధ్యానిద్దాం. అయితే ప్రియులారా, మీరు గమనించినప్పుడు ప్రతి ఉపమానము కూడా ఒకలాగే అనిపిస్తూ ఉంటుంది, ఒకే విషయాన్ని చెప్తుంది అని అనిపిస్తూ ఉంటుంది. కానీ అవి ఒకే విషయాన్ని చెప్పడం లేదు, అవి వేరొక విషయాన్ని అయితే తెలియజేస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. అన్నీ కూడా ఒకలాగే అనిపిస్తున్నాయి కానీ అన్నీ ఒకే విషయాలను అయితే చెప్పట్లేదు. అన్నీ కూడా ఒకే అర్థంతో ఉన్నాయి కానీ అన్నీ కూడా ఒకే భావాన్ని వ్యక్తపరచడం లేదు. మీరు చూసినప్పుడు మీకు అక్కడ ఒక విషయాన్ని అండర్లైన్ చేశాను. ఏమిటి అంటే రాజ్యం యొక్క అభివృద్ధి అనే విషయాన్ని అండర్లైన్ చేశాను. రాజ్యం యొక్క అభివృద్ధిని ఏ యొక్క ఉపమానాలు చెప్తున్నాయి అంటే ఆవగింజ ఉపమానము, పులిసిన పిండి గురించిన ఉపమానం. ఈ 2 ఉపమానాలు ఏం చెప్తున్నాయి అంటే సంఘము అనేది చిన్నగా ప్రారంభమైంది, తదుపరి ఏమవుతుంది అంటే దశలుగా ఏమవుతుంది అంటే అభివృద్ధి పొందిద్ది లేదా విస్తరించిద్ది అని తెలియజేస్తూ ఉన్నాడు. ఆ తదుపరి ఉపమానం ఏమిటి అంటే దాచబడిన నిధి, అమూల్యమైన ముత్యము. ఈ 2 కూడా ఏం తెలియజేస్తున్నాయి అంటే సంఘము యొక్క విలువల గురించిన విషయాలనైతే తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రతి ఉపమానము కూడా దైవ సంబంధమైన సంఘము గురించి బాగా మనకి తెలియజేస్తూ ఉంది. దైవ సంబంధమైన సంఘము చాలా విలువైనది అని బాగా తెలియజేస్తూ ఉంది. అయితే మీరు గమనించినప్పుడు ఈ ఆవగింజ ఉంది కదా, ఈ ఆవగింజ ఉపమానములో ఈ ఆవగింజ ఉపమానము లేదా ఆ పులిసిన పిండి ఉపమానము 2 కూడా దేని గురించి చెప్తుందని చెప్పా మీకు? సంఘము యొక్క అభివృద్ధి, అంతేనా? కానీ ఈ అభివృద్ధిలో కూడా ఆవగింజ ఏమో భౌతికంగా అంటే కనిపించే అభివృద్ధిని గురించి చెప్తుంది. పులిసిన పిండేమో కనిపించని అభివృద్ధి గురించి చెప్తుంది. మీకు అర్థమవుతుందా? ఆవగింజ ఉపమానమేమో సంఘములో కనిపించే అభివృద్ధిని బాగా చెప్తుంది. పులిసిన పిండేమో అది అభివృద్ధి అని మనకి కనపడదు, కానీ అది లోపల ఏమవుతుంది అంట, పెరుగుతుంది అని మనకు తెలియజేస్తుంది. కాబట్టి అలాగే ఉపమానముల్లో ముత్యము గురించిన ఉపమానమును మనం ధ్యానించిన తర్వాత ఈరోజు మనము మరొక ఉపమానాన్ని ధ్యానించడానికి మనం ముందుకు వెళదాం. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం. అంటే ఇప్పటిదాకా చదివిన ఏ ఉపమానమైనా కూడా సంఘము యొక్క అభివృద్ధిని, సంఘము యొక్క విలువని, సంఘమును కనిపించే అభివృద్ధి, కనిపించని అభివృద్ధి, కనిపించే విలువ, కనిపించని విలువలను మనకి తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజు ఉపమానము దేని గురించి అంటే ఒక వల గురించిన ఉపమానాన్ని మనం చదువుదాం. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము
47వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అంటే ఇప్పటిదాకా పరలోక రాజ్యాన్ని దేనితో పోల్చాడంటే ధననిధితో పోల్చాడు, చాలా విలువ కలిగింది. ముత్యములతో పోల్చాడు, చాలా విలువైనది అని. ఇప్పుడు ఇక్కడ దేని గురించి చెప్తున్నాడంటే పరలోక రాజ్యము అనేది ఒక వల లాంటిది అని చెప్తున్నాడు. ఇది కూడా ఎలాంటి వల అంటే సముద్రములో విసిరివేయబడిన వల. గేమ్స్ ఆడే వాళ్ళకి బాగా తెలుసు. ఏమిటంటే షటిల్ యొక్క కోర్టు, దాని యొక్క నెట్ వేరేగా ఉంటుంది, వాలీబాల్ యొక్క నెట్ వేరేగా ఉంటుంది, ఫుట్బాల్ యొక్క నెట్ వేరేగా ఉంటుంది. షటిల్ నెట్ యొక్క బెజ్జాలు చాలా చిన్నగా ఉంటాయి, వాలీబాల్వి కొంచెం పెద్దగా ఉంటుంది, ఫుట్బాల్ది ఇంకొంచెం పెద్దగా ఉండిద్ది. అయితే చేపల వల వేసే నెట్టు ఎంత పెద్దగా ఉండిద్ది? ఎంత ఉండిద్ది? చాలా చిన్నగా ఉండిద్ది. అంటే వల ఎంత బాగా అల్లగలిగితే, వల ఎంత చక్కగా ఉండగలిగితే అంత చక్కగా చేపలు అనేది పడుతూ ఉంటాయి. వల వేస్తే చేపలే పడతాయా, ఇంకా ఏమైనా పడుతూ ఉంటాయా? ఇంకా ఏమైనా కూడా పడుతూ ఉంటాయి. అయితే మొన్న కూడా ఎండాకాలంలో ఒక సహోదరుడు ప్రార్థన పెట్టుకుని తట్టలు కొనడానికి వెళ్ళాం. తట్ట బుట్ట అంటారు కదా, బుట్ట. ఆ బుట్ట కొని నీళ్లు వంపడానికి, ఎసరు పెట్టడానికి వాడుతూ ఉంటారు కదా, గంపలు అంటారు కదా. అయితే పెద్ద పెద్ద బెజ్జాలు ఉన్నాయి బ్రదర్ అంటున్నాడు. ఎక్కడ చూసినా ఏమంటున్నాడంటే పెద్ద పెద్ద బెజ్జాలు అంటున్నాడు. అదేంటి పెద్ద బెజ్జం ఉంటే ఏమైద్ది అని అడిగాం. అంటే నీళ్ళతో పాటు అన్నం కూడా ఎక్కువగా పోయిద్ది. బెజ్జాలు ఎంత చిన్నగా ఉంటే అంత చక్కగా అన్నం ఉండిద్ది, నీళ్ళంతా కూడా పోయిద్ది. కాబట్టి అక్కడ అతను ఏం చేస్తున్నాడంటే బాగా ఎతుకుతున్నాడు ఏవి బాగా వెళ్ళారో అనేది. అయితే ఇక్కడ కూడా ఏం చెప్పబడుతుందంటే పరలోక రాజ్యం అనేది కూడా చాలా చిన్న చిన్నగా అల్లిన ఒక వలను పోలి ఉన్నది. వల అంటే ఏంటంటే ఇద్దరు మనుషులు, ముగ్గురు మనుషులు పట్టుకునే వల గురించి చెప్పట్లా. వల అంటే ఏమిటి అంటే సముద్రంలో వేయబడి లేదా ఒక సరస్సులో ఒకే వల వేసి అనేకులు వచ్చి లాగే విధముగా పెద్ద వలను గురించి చెప్తున్నాడు ఇక్కడ. అంటే వల అనుకుంటే మనం ఏమనుకుంటున్నామంటే ఇద్దరు మనుషులు, ముగ్గురు మనుషులు వెళ్ళి లాగి పట్టుకుని వస్తారు, ఆ వల కాదు ఇక్కడ చెప్పేది. ఇక్కడ చెప్పబడుతున్న వల ఎలాంటిది అంటే చాలా పెద్దది. ఎంత పెద్దది అనేది ఒకవేళ కామెంటరీ ఏం చెప్తుందంటే ఒక 200 పౌండ్ల బరువుని మోయగలిగిన అంత కెపాసిటీ కలిగిన పెద్దది. అంటే వల పెద్దది, చాలా బలము కలిగింది కూడా. ఇప్పటిదాకా నేను మీకు ఏం చెప్పానంటే పరలోక రాజ్యము దేనితో పోలి ఉన్నది అంటే ఒక వలను పోలి ఉన్నది. ఇప్పుడు ఈ వల ఎలాంటి వల అంటే చాలా పెద్ద వల. పెద్ద వలే కాదు కానీ చాలా బలమైన వల కూడా అని తెలియజేస్తూ ఉన్నాడు. మరలా చదువుదాం చూడండి. కీర్తనల గ్రంథము మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వచనాన్ని సహోదరులు చదవండి. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపల్లో చేర్చి చెడ్డవాటిని బయట పారవేదురు. అయితే ప్రియులారా, ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు మీకు ఒక విషయము బాగా గుర్తు రావాలి. ఏ విషయము అంటే వల అని అనగానే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులందరూ కూడా ఎవరు అంటే చేపలు పట్టే జాలర్లు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులలో ఎక్కువగా ఉన్నది ఎవరు అంటే చేపలు పట్టే వాళ్ళే అని అన్నారు. ఈ చేపలు పట్టే వాళ్ళకి ఒకవేళ చదువు సంధ్య ఏమైనా ఉంది అంటే ఏమీ కూడా లేదు. వాళ్ళ గురించి ఏమంటాడంటే విద్య లేని
పామరులు అని చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు వారి యొక్క సువార్త ప్రయాణంలో ఎవరిని ఎన్నుకున్నాడు అంటే బాగా జ్ఞానము కలిగిన వారిని, బాగా విద్య కలిగిన వారిని, బాగా బలము కలిగిన వారిని ఆయన ఎన్నుకోలేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క సువార్త ప్రయాణంలో ఎవరిని ఎన్నుకున్నాడు అంటే ఒక విద్య లేని వారిని, ఒక నాసిరకమైన ఒక పని చేస్తున్న ఒక జాలర్లను ఆయన ఎన్నుకున్నాడు. ఎన్నుకుని వాళ్ళతో ఏం చెప్తూ ఉన్నాడు అంటే ఇక్కడ మీరు ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయం. మార్కు సువార్త 1వ అధ్యాయము 17వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 17వ వచనం. యేసు నా వెంబడి రండి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరిని పిలుస్తున్నాడంటే తన శిష్యులను పిలుస్తూ ఉన్నాడు. నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులనుగా చేసేదనని వారితో చెప్పాను. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నాడంటే మీరు చేపలు పట్టడం అనేది ఇంకా ఆపేసేయండి. మీరు ఏం చేయాలంటే చేపలు పట్టడం అనేది మీరు ఆపేసి నా వెనక తిరగండి అంటున్నాడు. ఒకవేళ ఇదే మాట మనతో అంటే నీకు పని లేదు, మాకు కూడా పని లేదా? మొన్న కూడా నువ్వేమన్నావు? మనిషి కుమారుడు జీవించడానికి తలవాల్చడానికి ఏం లేదన్నావు, ఇల్లు లేదన్నావు కదా. నీతో తిరిగితే మా ఇల్లులు కూడా మేమేం చేసుకోవాలి? అమ్ముకోవాలి. మేమేదో మా పొట్టకూటికి ఏం చేస్తున్నాము? చేపలు పట్టుకుంటున్నాము. ఏదో నువ్వు వాక్యం చెప్పు, కావాల్సి వస్తే వింటాం. ఏదో నువ్వు వాక్యం చెప్పు, కావాల్సి వస్తే ఒక కానుకేస్తాం. నువ్వేదో వాక్యం చెప్పు, నచ్చినా నచ్చకపోయినా తల వంచుకొని నిద్రపోతాం. అలా కానీ నువ్వు నన్ను వెంబడించు అంటే కుదరదు అని అన్నారా వాళ్ళు? అయితే ఏం జరిగింది? ఈయనేమో పిలిచాడు ఎవరిని? మీరు అందరూ రండి, రావడం కాదు నన్ను వెంబడించండి. వెంబడించనగానే 18వ వచనం. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పిలుపును వినిన తర్వాత వాళ్ళకున్న పనులు మర్చిపోయారు, వాళ్ళకున్న ఆర్థిక భారాలు మర్చిపోయారు, వాళ్ళకున్న సమస్త ఒత్తిళ్ళు అనేది మర్చిపోయారు. మర్చిపోయి వాళ్ళ దృష్టి మొత్తము కూడా దేని మీద పెట్టారంటే ఆయన పిలుపు మీద మాత్రమే పెట్టారు. ఈరోజు నిజంగానే మనము ఒకవేళ ఏదైనా ప్రార్థన పెట్టుకుంటే ఎందుకు రాలేదు బ్రదర్, ఎందుకు రాలేదు సిస్టర్ అంటే చాలా పనులు చెప్తూ ఉంటాం, చాలా వ్యాపారాలు చెప్తూ ఉంటాం, చాలా ఇబ్బందులు చెప్తూ ఉంటాం, ఎన్నో చెప్తూ ఉంటాం. కానీ ఒక చదువు లేని వాళ్ళు ఎవరంట? చదువే లేని వాళ్ళు, జాలర్లు. అంటే ఈరోజు చేపలు పడితేనే బ్రతుకు తెరువు కింద బ్రతికే వాళ్ళు యేసు పిలుపు వినగానే ఏం చేశారంట? వాళ్ళు చేసే వృత్తిని, వాళ్ళకున్న ఆదాయాన్ని, వాళ్ళకున్న వాటన్నిటిని కూడా విడిచిపెట్టి ఏం చేశారంట? ఆయనను వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వచనం నుంచి నేను చదువుతాను. మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వచనం. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన అక్కడ నుండి వెళ్ళి జబదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి 2 సహోదరులు తమ తండ్రి అయిన జబదయ యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొని చుండగా చూచి వారిని పిలిచాను. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే చేపలు పట్టే వాళ్ళని పిలిచాడు, ఇంకా మీరు చేపలు పట్టొద్దని. వాళ్ళు వచ్చేసారు. వాళ్ళే కాదు, ఇంకా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడంట? వాళ్ళేదో వలలు అల్లుకుంటున్నారంట, లేదా వలలు చూసుకుంటున్నారంట. అయితే వలలు బాగు చేసుకుంటూ ఉన్నారు. ఆ బాగు చేసే వారిని కూడా ఏమన్నారండి? ఇంకా మీరు బాగు చేసుకోవడము ఆపేయండి, ఇంకా మీకు వలలతో పనేమీ లేదు, మీకు ఇంకా వలలతో పని లేదు, మీకు చేపలతో పని లేదు.
కానీ నేను మీకు ఒక పని చెప్తా. ఏం పని అంట? పైన చెప్పాడు 19వ వచనం, ఆయన నా వెంబడి రండి. అంటే చేపలు పట్టడం మానేయండి, వలలు పాడైపోతే రిపేర్ చేసుకోవడం మానేయండి, అన్నీ మానేయండి. ఒక పని చేయండి. ఏం పని అంట? నా వెంబడి రండి. ముందు ఫస్ట్ ఏం చెప్పాడంట? చాలామంది ఏమంటారంటే నీ దగ్గరికి రాని కానీ నువ్వు చెప్పే పని చేస్తానంటారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కాలంలో ఆయన ఏం చెప్పాడంటే నేను చెప్పే పనులు చేయడం కాదు కానీ ముందు నాతో రా, ముందు నువ్వు నాతో వచ్చిన తర్వాత ఏం చేయంట? నా పని చేయి. ఇది కూడా నేను ఒక విషయం బాగా చెప్పాలనుకుంటున్నా. సంఘములో కూడా ఎక్కడో ఎవరో వచ్చి సహాయాలు మనకు చేయకూడదు. సంఘస్థులు మన కార్యక్రమాలకి మనమే సహకరించుకోవాలి. ప్రార్థనకి రాని వారిని ఆ రోజు బొట్టు కాటికి పెట్టి నువ్వు కొంచెం సహకరించు, నువ్వు రా అని అడిగే స్థితిలో మనం ఉండకూడదు. అంటే సంఘములో కార్యక్రమాలకి ఎవరు పని చేయాలి అంటే సంఘమును వెంబడించే వాళ్ళే చేయాలి. అంటే ఎవరో వచ్చి చేస్తే ఆ ఆశీర్వాదాలు ఎవరు పట్టుకుపోతారు? వాళ్ళు పట్టుకుపోతారు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన ఏమంటున్నాడంటే ఇప్పటిదాకా మీరు చేపలు పట్టారు కదా, నాతో రండి, ఇంకా మీరు ఎవరిని పడతారంట? మనుషుల్లో పడతారు. ఇంతకుముందు మీ వల చిన్న చిన్న వల కదా, ఆ వలలో చెత్త చెదారము చేపలు అన్నీ పడ్డాయి. ఇప్పుడు నేను మీకు వల లాంటి ఒక వాక్యముని ఇస్తా. వల లాంటిది ఏమిస్తాడంట? ఈ వాక్యమును నువ్వేం చేయాలి అంటే సముద్రము లాంటి ఈ ప్రపంచంలోకి ఇసురు. జనరల్గా చేపలు పట్టాలంటే వలను ఎక్కడ ఇసరాలి? సముద్రంలోకి ఇసరాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నారంటే నేను కూడా నీకు ఒక వల ఇస్తా. ఏంటి ఆ వల అంటే? దేవుని యొక్క వాక్యం. ఆ వలను ఎక్కడ విసరాలి అంటే నువ్వు సముద్రంలో ఇసురుతున్నావు కదా, దీనిని నువ్వు సముద్రంలో విసరక్కల. దీనిని ఎవరి మీదకి ఇసరాలంట? మనుషుల మీదకి ఇసురు. విసరడం అంటే రాగానే బైబిల్ విసరడమా? అలా కాదా. విసరడం అంటే వాక్యము వివరించడం. అయితే ఆ వాక్యాన్ని నువ్వు వివరించు. ఇప్పటిదాకా వలలో పడ్డ చేపలను చూసావు కదా, అలాగే వాక్యమునకు లోబడ్డ మనుషులను నువ్వు చూస్తావు. ఇక నుంచి నువ్వేమవుతావు అంటే మనుషులను పట్టు జాలరివి అవుతావు అని దేవుని వాక్యం అయితే ఇక్కడ తెలియజేస్తుంది. అయితే ప్రియులారా, నిజముగానే ఇక్కడ పేతురు గారిని పిలిచాడు కదా. ఫస్ట్ పేతురు గారు వలేస్తే ఎంతమంది పడ్డారో తెలుసా? చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం నుంచి మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారు అందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు ఎవరి వాక్యం అంటండి? పేతురు గారు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారితో 3.5 సంవత్సరాలు పేతురు తిరిగాడు. పేతురు తిరిగినప్పుడు యేసుక్రీస్తు ఉన్నప్పుడు ఎక్కడ ప్రకటించడం చూడలా. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు చనిపోయడం తర్వాత ఏం చేశాడంట? ప్రకటించడం ప్రారంభించాడు. మొట్టమొదటి ప్రసంగానికే ఎన్ని చేపలు పడ్డాయంట? 3,000 మంది చేపలు పడ్డాయి. 3,000 మంది చేపలు పడి ఏం చేశారంటే చేప ఎక్కడ మునిగి లెగిసిద్ది? అలాగే ఈ పడిన వీళ్ళందరినీ కూడా ఆయన నీటిలో ముంచి లేపాడు. దానిని ఏమన్నారంట? బాప్తిసం అన్నారు. అంటే మీకు అర్థమవుతుందా? అంటే ఈరోజు వల అంటే ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యం. ఈ దేవుని వాక్యానికి ఒకవేళ నువ్వు లోబడితే నీటిలో చేప ఎలాగ మునిగి తేలిద్దో అలాగ నువ్వు మునిగి తేలవలసిన అవసరం ఖచ్చితంగా ఉంది. అలాగా పొందిన తర్వాత నువ్వేం చేయాలంటే నేను మునిగాను లెగిసానంటే కుదరదు. అక్కడ 40వ వచనం చాలా వివరంగా చెప్తుంది.
చాలామంది అంటారు, మా అమ్మ బాధ, మా నాన్న బాధ, మా అన్నయ్య బాధ తట్టుకోలేకపోతున్నా, మునుగుతా లెగుస్తా అని. అలా మునిగి లెగిస్తే కుదరదు. మునిగి లెగిసిన తర్వాత చేయవలసిన పని ఏమిటి అంటే 40వ వచనం, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై. ఎవరికి వేరవ్వాలంట అంటే ఈ నీటిలోనూ మునగాలి అంటే, ఈ నీటిలో నువ్వు బ్యాప్తిసము పొందాలి అంటే, ఈ నీటిలో నువ్వు జీవితాన్ని సమాధి చేయాలి అంటే నువ్వేం చేయాలంటే మూర్ఖులైన తరం వారికి దూరంగా ఉండాలి. అంటే ఈరోజు బ్యాప్తిసం అంటే ఏమనుకుంటున్నారంటే వాళ్ళు చేయాల్సినవి చేస్తూ ఉంటారు, వాళ్ళు మాట్లాడాల్సినవి మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు నడుచుకోవాల్సింది నడుస్తూ ఉంటారు. కానీ నీటిలో మేము మునిగాము, మేము బ్యాప్తిసం పొందామని అంటూ ఉంటారు. అలా పొందిన బ్యాప్తిసము అనేది అది ఎవరిచ్చినా కూడా, అది ఒకవేళ ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చినా కూడా అది మీకు చెల్లదు. బ్యాప్తిసం ఇచ్చి యోహాను వచ్చి బ్యాప్తిసం ఇచ్చాడు, అది చెల్లిందా? ఎందుకు చెల్లలా? సరైన విధముగా లేదు. అంటే ఇచ్చేవాడు సరిగా ఉంటే కాదు, తీసుకునేవాడు కూడా ఎలాగ ఉండాలి అంటే, అదేంటండి యేసుక్రీస్తు ఇస్తే కూడా చెల్లదా అంటే, అవును, నువ్వు సరైన విధంగా లేకపోతే దేవుడే వచ్చి ఇచ్చినా కూడా అది నీకు చెల్లదు. కొంతమంది లోకంలో ఒక మాట అంటాం, దేవుడు వచ్చి చెప్పినా ఈడెండండి అని అంటారా లేదా? అలాగే ఇక్కడ చెప్తున్న విషయం ఏమిటి అంటే, నేను బ్యాప్తిసం పొందాను అని మనం అనుకుంటున్నాం, కానీ పొందిన వాళ్ళు సరైన వాళ్ళే, సంఘము సరైన వాళ్ళదే. కానీ నువ్వు సరిగ్గా తీసుకున్నావా? మరి లోకానికి దూరంగా ఉన్నావా? చెడుని దూరం చేసుకున్నావా? వాక్యానికి లోబడి నీటిలో మునిగి లెగిసావా? ఆ నీటిలోనే నీ పాపములను కడిగి వేసుకుని అక్కడ సమాధి చేసావా? నీటిలో మునిగినప్పుడు, మురికితో మునిగి లెగిసినప్పుడు ఒక పవిత్రుడిగా నువ్వు లేవగలిగావా అనేది నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలంట? పరిశీలన చేసుకోవాలి. అటువంటి పరిశీలన నీలో ఒకవేళ లేకపోతే నువ్వు ఎన్నిసార్లు మునిగి లేసినా కూడా, ఒక్కోసారి మీరు పల్లెటూర్లకు వెళ్ళినప్పుడు ఏట్లో ఎక్కువగా కొన్ని మునుగుతూ ఉంటాయి. ఏంటో చెప్పండి? గేదెలు. అంటే అది మునిగి లేసినా మనం మునిగి లేసినా మునిగి లేచినట్టే ఉండిద్ది, కానీ అది బ్యాప్తిసముగా పేర్కొనబడదు. అది బ్యాప్తిసము అనేది, ఆ పదం అనేది రావాలి అంటే మనం ఏం చేయాలంటే మన పాపాలు విడిచిపెట్టాలి, చెడ్డవాటికి దూరంగా ఉండాలి, వాక్యమునకు ఏమవ్వాలంట? లోబడాలి. వలలో చేప చిక్కుకున్నట్టు మనము వాక్యములు ఏమవ్వాలంట? చిక్కుకోవాలి. కాబట్టి ప్రియులారా, పేతురు గారి యొక్క మొదటి ప్రసంగంలో పడ్డ చేపలు ఎంతంటే 3000 చేపలు. అయితే ఆ 3000 చేపలకి అక్కడ ఒక గిఫ్ట్ ఉందన్నమాట. ఏంటంటే ఆ గిఫ్ట్ 38వ వచనం చెప్తున్నాడు. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బ్యాప్తిసం పొందుడు. అంటే ఇప్పటిదాకా మీరు యోహాను బ్యాప్తిసం పొందారు, కానీ ఆ బ్యాప్తిసం ఇంకా చెల్లదు. ఇప్పుడు మీరు పొందవలసిన బ్యాప్తిసం ఏమిటంట? పాప క్షమాపణ నిమిత్తం. పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమును. ఎవరి నామం అంటండి? అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము అంటే, అప్పుడు మీకు వెంటనే ఏమొచ్చిద్దంట? అంటే వెంటనే వచ్చిద్దా? రాదా? మరి ఎప్పుడు వచ్చిద్ది? అంటే ఆ పరిశుద్ధాత్మను వరము అంటే ఏమిటి అంటే, నీ పాపాలను నువ్వు వదిలివేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో ఏమవుతాడంట? కొలువై ఉంటాడు. అందుకే 1 కొరింథీయులు ఏమంటారు? నీ హృదయము దేవుని యొక్క ఆలయం. అంటే దేవుడు ఆలయం అంటే నీ హృదయంలో ఎవరున్నారని అర్థం? అంటే పాపము విడిచిపెట్టిన ప్రతి వాని హృదయంలో ఎవరుంటారంట? దేవుడు ఉంటాడు అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ కూడా ఏం చెప్పబడుతుంది అంటే, మనుషులను పట్టే ఒక జాలర్లుగా దేవుడు మొట్టమొదటిగా ఏర్పరిచింది ఎవరిని అంటే అపోస్తులను. వాస్తవానికి వాళ్ళ వృత్తే జాలర్లు, కానీ ఇంతకుముందు వలలో పడ్డ చేపలను చూశారు, ఇప్పుడు వాక్యానికి లోబడ్డ మనుషులను చూస్తున్నారు. అయితే వాక్యానికి నీతిమంతులే లోబడతారా? చెడ్డవాళ్ళు లోబడరా? చూడండి, ఆ వచ్చిన భాగము మరింత వివరణ మనకి తెలియజేస్తుంది అన్నమాట. మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయము
47వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ 47వ వచనంలో తెలియజేస్తున్న విషయం ఏమిటి అంటే, మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దేవుని వాక్యమును సమాజంలో బోధించినప్పుడు, దేవుని వాక్యములను సభల్లో బోధించినప్పుడు, దేవుని వాక్యమును సంఘములో బోధించినప్పుడు వాక్యం వినిన వాళ్ళందరూ కూడా ఆకర్షితులు అవుతారు. ఎటువైపు? వాక్యము వైపు. ఆకర్షితులు అయిన తర్వాత ఆకర్షితులు అయిన వారిలో మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. ఎవరిని మంచివారు అంటామో, ఎవరిని చెడ్డవారమో అంటామంటే, మరలా మనకి ఏ ఉపమానం గుర్తుకు రావాలంటే, గోధుమలు గురుగులు. గోధుమలను విత్తింది ఎవరు? యేసుక్రీస్తు. అంతేనా? గురుగులను విత్తింది ఎవరు? సాతానుడు. అంటే ఒక్కోసారి దేవుని వాక్యానికి ఒక్కోసారి ఎవరెవరు చిక్కుకుంటారంట? మంచోళ్ళు వస్తారు, చెడ్డోళ్ళు వస్తారు. అంటే వాక్యం వినే వాళ్ళందరూ మంచోళ్ళ అంటే మంచోళ్ళేం కాదు, వాక్యం వినే వాళ్ళందరూ చెడ్డోళ్ళు అంటే చెడ్డోళ్ళు కూడా కాదు. కానీ వాక్యానుసారంగా జీవించిన వాళ్ళు మాత్రం ఏమవుతారంట? మంచి వాళ్ళు అవుతారు. అయితే మంచివాళ్ళు చెడ్డవాళ్ళని మనం ఎలాగ వేరు చేస్తాము అంటే, వాళ్ళ యొక్క ప్రవర్తనను బట్టి. వాక్యానికి లోబడిన తర్వాత నీలో ఉన్న లోపములను ఒకదాని తర్వాత ఒకటి నువ్వు సరిచేసుకోగలిగినట్లయితే, ఒకదాని తర్వాత ఒకటి నువ్వు మార్చుకోగలిగినట్లయితే ఖచ్చితంగా నువ్వు ఏం చేయొచ్చు అంటే దేవుని యొక్క వారసుడివి అవ్వడానికి అవకాశము ఉంది. ఒకవేళ వాక్యము వినిన తర్వాత, బాప్తిసము పొందిన తర్వాత, పరిశుద్ధాత్మ వరము సంపాదించిన తర్వాత కూడా నువ్వు వాక్యానికి విరుద్ధంగా ఉండినట్లయితే నువ్వు ఎలాంటి వాడివి అంటున్నాడంటే, చెడ్డవాడివి లేదా చెడు చేపవి అని చెప్తున్నాడు. వీటన్నిటిని కూడా ఎప్పుడు చూస్తాడంట? ఆ వల వేసిన తర్వాత వలలో వెంటనే చూడడంట. ఆ వలను ఎక్కడ లాక్కొస్తాడంట? ఒడ్డుకు లాక్కొస్తాడు. ఒడ్డుకు లాక్కొచ్చిన తర్వాత అక్కడ వేరు చేయడం ప్రారంభిస్తాడు. అంతేనా? ఈరోజు నిజంగా చూడండి, మనము కూడా భూమిలో ఉన్నప్పుడు ఇతను మంచోడు, ఈమె చెడ్డది అని మనం ఎవరిని నిర్ధారించకూడదు. ఎవరు ఎప్పటిదాకా మంచోలో, ఎవరు ఎప్పటిదాకా చెడ్డోలో మనం ఎవరిని కూడా చెప్పలేం. మీకు బైబిల్లో దేమా అనే ఒక వ్యక్తి ఉంటాడు, తెలుసా మీకు? దేమా అనే ఒక వ్యక్తి ఇహలోకమును స్నేహించి పాపాల పాలైపోతాడు. బీలాము అనే ఒక వ్యక్తి ఉంటాడు, తెలుసా మీకు? అతను ఇంతకుముందు భక్తిగా ఉన్నాడు, కొంతకాలం తర్వాత భక్తిని ఏం చేశాడు? కోల్పోయాడు. అంటే ఒక్కోసారి భక్తి ఎప్పుడు కూడా మనతో ఎలా ఉండదంట? శాశ్వతంగా ఉండదు. కానీ అది శాశ్వతంగా ఉంచుకునే దానికి మనం ఏం చేయాలంట? ప్రయాసపడాలి. ఈరోజు నీలో నాలో భక్తి శాశ్వతంగా ఉండాలి అంటే నువ్వేం చేయాలి అంటే, వలలో చేప పడినట్లుగా వాక్యపు యొక్క పరిధిలోనే నువ్వు జీవించాలి. వలలో చేప పడడం అంటే అది ఏమైంది అంటే బయటికి వెళ్ళడానికి అవకాశమే లేదు. కానీ మనిషి కూడా ఎలా జీవించాలి అంటే, వాక్యానికి వేరుగా నేను ఎన్నడూ కూడా జీవించకూడదు. నా పరిధి ఏమిటి అంటే ఇక్కడ వరకే ఉంది అని మనం ఆలోచన చేయాలి. నేను మాట్లాడే పరిధి ఇక్కడ వరకు ఉంది, నేను నడుచుకునే పరిధి ఇక్కడ వరకు ఉంది, నేను చేసే ప్రతి దానికి ఒక పరిధి ఉంది. ఒకవేళ ఆ పరిధి దాటి నేను ఏదైనా చేస్తే, విశ్వాసులకు ఒక పరిధి ఉండిద్ది, ఆ పరిధి వరకే మాట్లాడాలి. సేవకుడికి ఒక పరిధి ఉండిద్ది, ఆ పరిధి వరకే మాట్లాడాలి. ఆ పరిధి నేను దాడతానంటే చూడండి, నాదాబు అబీహులు అంతేనా? తెలుసా మీకు? ఎవరాళ్ళు? ఏలీ కుమారులు, అంతే కదా? కాదా? దావీదు కుమారులు కాదా? నవ్వుతున్నారు కానీ ఆన్సర్ ఎవరు చెప్పట్లేదని మీకు తెలియదు. ఎవరో హింట్ ఇచ్చారు, అప్పటిదాకా మీకు అర్థం కాల. వీళ్ళు ఎవరని? అహరోను కుమారులని. అహరోను ఎవరు? మోషే అన్న. ఎవరో ఒకరు చెప్పాలి. చెప్పిన తర్వాత అప్పుడు మనం ఏం చేస్తాం? మనం కూడా చెప్తాం. అంటే ఈ యొక్క జ్ఞానమును మనము సంపాదించుకోవడంలో మనం ఏంటంటే ఒక దృష్టిని పెట్టడం లేదు.
నిజముగా చేపలు పట్టేవాడు వాడు ఒక దృష్టిని పెట్టి ఏం చేస్తాడంటే పలానా ప్రాంతంలో వల వేద్దాము సంపద పట్టిద్ది అని అనుకుంటాడు. నువ్వు ఎన్నడే కానీ వాక్యమును నేను వినినట్లయితే నాకు ఇంత జ్ఞానం వచ్చిద్ది అని ఎప్పుడైనా అనుకుని వచ్చావా? ఈ వాక్యమును నేను వినగలిగినట్లయితే నాకు లాభకరంగా ఉండిద్ది అని అనుకోగలిగావా? ఈ వాక్యము కోసం నా పనులను విడిచిపెట్టాలి, నా ఆస్తులను విడిచిపెట్టాలి, నా వ్యాపారాలను విడిచిపెట్టాలి. ధననిధి కోసం ప్రయాసపడ్డ ఒక వ్యక్తిని చూసాం, ముత్యాల కోసం పరిగెత్తిన ఒక వ్యక్తిని చూసాం. వీళ్ళిద్దరిలో ఒక వ్యత్యాసం ఉంది, చెప్పగలరా? ధననిధికి ముత్యానికి ఒక చిన్న వ్యత్యాసం ఉంది, చెప్పగలరా? ముత్యానికి ధననిధికి ఒక వ్యత్యాసం ఉంది. ఏంటి ఆ వ్యత్యాసం? మొన్నే కదా చెప్పా, మీరు అందరు చక్కగా ఎన్ని ఉపమానాలంటే 6 చెప్పారు. ఏంటి అంటే ఆ వరుస చెప్పారు చక్కగానే. సరే, దాని వ్యత్యాసం చెప్పగలరా? ఒక వ్యక్తి వెతికితే 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 దొరికింది. దాని విలువ ఆయనకి తెలియకపోయినా దొరికిన తర్వాత తెలిసింది. ఒక వ్యక్తికి దొరకక ముందే అది విలువైనదని అర్థమైంది. ఈరోజు సంఘము కూడా, ఈ వాక్యము కూడా చాలా విలువైనది. అది నీకు తెలియక దొరికినా తెలిసి దొరికినా దాన్ని నువ్వేం చేయాలంట? జాగ్రత్త పరుచుకోవాలి. ఈరోజు అతను వెతికితే విలువైనది దొరికింది, ఒక అతనికి ఎతకకుండానే విలువైనది దొరికింది. ఈరోజు దేవుని సంఘంలో ప్రతి ఆదివారం కూడా చాలా విలువైన వాక్యము నీకు విత్తబడుతుంది. అది నువ్వు నిజముగా గ్రహించగలుగుతున్నావా? ఒకవేళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి నెమరు వేసుకోవడానికి ఎప్పుడైనా ఎన్నడైనా ఒక్క ప్రయత్నం చేసావా? ఒక్క ప్రయత్నం. ఈరోజు నేను ఒక విషయాన్ని చెప్తాను. 1994కు ముందు పోలియో వ్యాధి బాగా విజృంభించేది. అప్పట్లో చాలామందికి కాళ్ళు సన్నగా, చేయి సన్నగా, వెన్నుముక్క సమస్యలు, తలలో సమస్యలు ఉంటూ ఉండేవి ఆ వైరస్ వల్ల. తెలుసా మీకు? అయితే ఆ తదుపరి 2011, 2000 దాటిన తర్వాత ఆ సన్నపడిన కాళ్ళు వాళ్ళు, ఆ పోలియో రోగస్తులు మీకు ఎక్కువ కనపడుతున్నారా? మీ తాతలు మీ నాన్నలు చూసి ఉంటారు, కానీ మీరు ఎక్కువగా అసలు పోలియో అంటే ఏంటో తెలియదు అన్న వాళ్ళు కూడా ఉండొచ్చు. దానికి గల కారణం ఏంటో చెప్పండి. వాక్యమే కదా? వాక్యం కాదా? వ్యాక్సిన్. అందుకే ఇప్పుడైనా చూడండి, పిల్లలకి ఎప్పుడైనా కూడా పోలియో చుక్కలు వేస్తూ ఉంటారు. ఎప్పుడు వేస్తారు? సోమవారం, కార్తీక సోమవారం కాదా? మరి ఏ సోమవారం వేస్తారు? ఫిబ్రవరిలో వేస్తారా? ఎప్పుడు వేస్తారు అంటే రోజులు, ఆదివారం, సోమవారం, మంగళవారం, సండే వేస్తారు. ఎవ్రీ సండే వేస్తారా? ఎప్పుడో సండే, ఒక సండే వేస్తారు. సండేనే ఎందుకు వేస్తారు? మీరు అందరూ చికెన్లు వండుకొని తినేసి వచ్చేస్తే అందుకు వేస్తారా? ఎందుకు? పేరెంట్స్ అందరూ ఇంటి దగ్గర. సరే, మరి ఈ పోలియో చుక్క వేయించుకోకపోతే నీ పిల్లల యొక్క శరీరాలలో బలహీనత వచ్చిద్దని చాలా క్రమశిక్షణ కలిగి ఆ చేదు కలిగిన ఒక డ్రాప్ని నోట్లో వేయడానికి పట్టుకుని ఒక చాక్లెట్ పట్టుకుని ఇస్తున్నావు కదా. మరి ఎన్నడైనా అదే ఆదివారం చెప్పబడుతున్న వాక్యము కొరకు నీ బిడ్డలను చక్కగా కూర్చోపెట్టుకుని వినేటట్టుగా, మరలా దానిని అందరికీ అర్థమయ్యేటట్టుగా ఎన్నడైనా ఒక్క ప్రయత్నం చేసావా? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అంటే పోలియో చుక్క వేయకపోతే ఆ వైరస్ నిన్ను ఏం చేసిద్దంటే ఆ బిడ్డను తినేసిద్దని నీకు అర్థమైంది. కానీ ఈ ఆదివారం అనే వాక్యము నువ్వు వినకపోతే, ఆ పేతురు గారు అపోస్తులు చేసిన ఆ వల అనే వాక్యంలో మనం చిక్కకపోతే, ఇక్కడ ఈ లోకములో ఉండే సాతాను అనే ఒక వైరస్ నిన్ను ఏం చేసిద్ది అంటే ఆదివారం ఇళ్లలో కూర్చుంటే ఆ వైరస్ నీ యొక్క ఆత్మ సంబంధమైన జీవితాన్ని అంచెలంచెలుగా ఏం చేసిద్దంట? తినేసిద్ది. ఆదివారం ఆరాధనకి రాకపోతే ఏమైందని అనుకుంటారు. ఏమవ్వదు. నీకు నువ్వులా కనపడతావు, కానీ నీలో విశ్వాసము ఉండదు, నీలో సత్క్రియలు ఉండదు, నీ జీవితంలో సంతోషము కూడా ఉండదు. తర్వాత తిరిగి చూసుకున్న తర్వాత ఏముండిద్ది అంటే అక్కడ చేసే పొరపాటు ఇక్కడ పడింది ప్రభావం అంటారు. అంతేనా? కాబట్టి ప్రియులారా, ఇది కష్టమైన, నష్టమైన, దూరమైన, బాధైనా, చేదైనా, తీపైనా ఈ ఆదివారము ఆరాధనకి రావడము, ఈ వాక్యము అనే వలలో మనము చిక్కుకోవడము ఎవరికి లాభము? మనకే లాభం. అది ఈ లాభానికి ఎవరైనా దూరంగా ఉండినట్లయితే, ఈ లాభానికి ఎవరైనా ఇష్టపడనట్లయితే ఆయన దరి చేర్చుకుంటాడంట. అంటే ఆ వలన ఎక్కడికి తీసుకొస్తాడంట? ఒడ్డుకు తీసుకొస్తాడు. ఒడ్డుకు తీసుకొచ్చాక ఏం జరిగింది అనేది మనం ఒక్కసారి పరిశీలన చేస్తూ ముందుకు వెళదాం. చదవండి సహోదరులు. ఒడ్డుకు తీసుకొచ్చాక ఏం జరిగింది? 48వ వచనం.
అంటే ఇక్కడ మీకు గమనించినట్లయితే గోధుమలు గురుగుల్లో ఏదైతే కథనము రిపీట్ అయిందో అదే కథనం ఇక్కడ చెప్తున్నాడు. గోధుమలు గురుగుల్లో అయ్యా నువ్వేం పీకబాక, కోతకాలం వచ్చినప్పుడు ఏం చేద్దాం, అన్నీ కోద్దాము, గురుగులన్నిటిని ఏం చేద్దాం, వేరు చేద్దాము, వేరు చేసి చక్కగా బీరువాలో దాద్దాము, అమ్ముదాము, సంతలో పెడదాము అని అనుకున్నాడా? కాల్చి వేయమన్నాడు. గోధుమలను ఏం చేద్దామన్నాడు? పొట్టలో పెట్టుకోమన్నాడా? కొట్లలో పెట్టమన్నాడు. అంటే ఏది విలువైనదో ఏది విలువ తక్కువదో ఎవరు తెలుసుకోవాలి? మనం తెలుసుకోవాలి. ఈరోజు ఆదివారం ఆరాధనకి రావడం అనేది అది విలువైనదా విలువ తక్కువదా? అక్కడ చెప్పబడుతున్న వాక్యము అనే ఆ వలలో నువ్వు చిక్కుకోవడం వల్ల ఆ యొక్క దృష్టిని దాని మీద పెట్టడం ద్వారా నీకు లాభం ఉందా లాభం లేదా? మొన్న కూడా ఒకళ్ళని అడిగా, అమ్మ ఏం వాక్యం విన్నామంటే నాకు చాలా తెలుసులే అయ్యా అంటుంది. ఇలాగా అదే అమ్మ తెలిసిందేదో చెప్పమ్మా అన్న. అది చెప్పమ్మా అంటే లేదులే అయ్యా నాకు గుర్తుంది కానీ నీకన్నా నాకు ఎక్కువ తెలుసు అంటాను. సరే అలా ఉంటూ ఉంటారు జనాలు. ఎప్పుడు కూడా ఎలా ఉంటూ ఉంటారంటే తెలుసు తెలుసు అంటారు. ఆ తెలిసింది చెప్పమంటే ఒక స్మైల్ ఇస్తారు. మనం అర్థం చేసుకోవాలి ఏమని, వాళ్ళకి తెలియదని. నిజంగా తెలియని వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉంటారంటే నన్ను ఎవరు చూస్తున్నారా అని చూస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా గమనించండి, ఏమి రాని వాళ్ళు భయపడుతూ నవ్వుతూ ఉంటారు, ఆ భయాన్ని లోపల దాసి. ఎక్కడ మనల్ని అడుగుతారు? అందుకే సంఘంలో ఎప్పుడు ఇలా అడగవు. ఇలా అడిగామనుకో వచ్చేవారం వాళ్ళు అలా కూర్చోరు. ఇంకా వాక్యం అంతా. మేము కూడా సుందరీనగర్ ప్రార్థనకి వెళ్ళినప్పుడు పాటలన్నీ అయిపోయాక వెళ్ళేవాని. గబుక్కుని పాట పాడమంటారేమో, మన రాగం ఒకటి వాళ్ళ రాగం ఒకటి కూని అయిపోద్దని. కొంతకాలం తర్వాత మళ్ళీ వెళ్ళడం. ఒక ఆయన ప్రార్థన చేసేవాడు. వాక్యం తర్వాత ప్రార్థన ఇస్తూ ఉంటాం కదా, అంటే మన సంఘంలో అంటే కొంచెం చిన్నగా చేస్తూ ఉంటాం కానీ వాక్యం తర్వాత ప్రార్థనలో 1 గంట చేసేవాళ్ళు కూడా ఉన్నారు. చక్కగా నేను వాక్యం అయిపోగానే బయటికి వెళ్ళిపోయేవాడిని. బయటికి వెళ్ళిపోయి ఆ గంట మోకరించలేం కదా, మళ్ళీ ఆమెన్ అని అనగానే వెంటనే వచ్చి కూర్చునేవాళ్ళం. అంటే ఈరోజు జనాలు కూడా ఎలాగ ఉంటారంటే ఎక్కడ బయటికి వెళ్ళాలో ఎక్కడికి లోపలికి రావాలి. నిజంగా చూడండి, ఒక్కోసారి కళ్ళు మూసుకుని ఇలా ఎప్పుడైనా ఇలా తెరవండి, అప్పుడే ఎవరో ఒకరు నీళ్ళకి వెళ్తూ ఉంటారు. మామూలు అప్పుడు వెళ్ళొచ్చుగా. అంటే ఏంటి, మనల్ని ఎవరైనా తక్కువగా అనుకుంటారని. అంటే మనుషులకి ఏం తెలుసు అంటే ఎక్కడ ఏది చేయాలో తెలుసు, కానీ ఇక్కడ వాక్యము వినాలి అనే విషయం మాత్రం తెలియట్లా. ఇక్కడ వాక్యములో ఇరుక్కోవాలన్న విషయం మాత్రం తెలియట్లా. అది తెలియక వీళ్ళు ఏం చేస్తున్నారంటే లోకంలో వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. లోకంలో ఆ యొక్క జీవితాన్ని కొనసాగించడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ జీవితం కొంతకాలము తరువాత వాళ్ళు చచ్చిపోతారు, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు చచ్చిపోతారు. ఇరువురు కూడా ఏమైపోతారంట, చచ్చిపోతారు. ఈ ఇరువురు చనిపోయిన తర్వాత ఏం జరిగింది? వాళ్ళు ఇరువురు చనిపోయిన తర్వాత దేవుడు మీకు చూడండి, కీర్తన గ్రంథం 1వ అధ్యాయం. అక్కడ చాలా ఒక విలువైన విషయాన్ని మనకి బాగా తెలియజేస్తూ ఉంటాడు. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చదువుకుందాం. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. అంటే ఇక్కడ మీకు అర్థమవుతుందా, ఈ భూమిలో ఈ వాక్యము అనే ఒక వలలో నువ్వు చిక్కుకోగలిగితే, ఈ వాక్యము అనే ఈ వల నిన్ను ఏం చేసిద్ది అంటే నీతిమంతుడుగా తీర్చిద్ది. ఈ వాక్యం అనే వల నిన్ను ఏం చేసిద్ది అంటే దుష్టుడిని కానీయకుండా చేసిద్ది. ఒకవేళ నేను నీతిమంతుణ్ణి అనుకుని నువ్వు దుష్టుడిగా బ్రతికినట్లయితే అక్కడ ఆయన ఏం చేస్తాడంట, వేరు చేస్తాడు. అక్కడ మోసం చేయడానికి మాలాంటి మనుషులు ఉండరు. అక్కడ ఉండేది ఎవరంట, దేవుడు. అక్కడ ఏజెంట్లు ఎవరంటే దేవదూతలు. ఆ దేవదూతలు ఏం చేస్తాయంటే ఇట్టే పట్టేసిద్ది. ఏమని, నువ్వు నిజమైన వ్యక్తివి కావు. పట్టి ఏం చేసిద్ది అంటే పనికిరాని వాటన్నిటిని కూడా నాశనం చేసిద్ది, పనికొచ్చే వాటన్నిటిని కూడా జాగ్రత్త చేసిద్ది. అయితే ఇప్పుడు ఈ వలలో కూడా చేపలు పడ్డాయి. ఈ చేపలలో వల వేసింది ఎప్పుడు? అప్పుడే. అంటే ఇప్పుడు చేపల్లో కూడా లైవ్ ఫిష్ అంటారు. ఏం ఫిష్ అండి? లైవ్ ఫిష్. అంటే ఏంటి అర్థం? చచ్చిపోయిన తర్వాత కూడా చేపలు కొంటారు ఎవరైనా? మరి లైవ్ ఫిష్ అంటే అర్థం ఏంటి? కొనేటప్పుడు కూడా బ్రతికుంటాయి. అయితే ఇప్పుడు వీళ్ళు వల వేసిన తర్వాత ఆ యొక్క సముద్రంలో వలలో ఎలాంటి చేపలు పడతాయి? బ్రతికున్నవా, చచ్చిపోయినవి కూడానా? వాస్తవానికి లైవ్ ఫిష్ అంటే పట్టడం కూడా ఎలా పట్టారంటే లైవ్ క్యాచ్ అంటారు కదా, లైవ్లోనే పట్టారు, మంచి చేపలే పడ్డాయి. కానీ ఒడ్డుకొచ్చిన తర్వాత ఏమంటున్నాడంటే కొన్ని పనికిరానివి ఉన్నాయంట.
అవి ఎవరికి పనికిరానివి అంటే యూదులకు. చూడండి, లేవి కాండము 11వ అధ్యాయం 10-11 వచనాలు. లేవి కాండము 11వ అధ్యాయము 10-11 వచనాలు. సముద్రంలోనేమి నదులలోనేమి సమస్త జలచరములలోనూ సమస్త జల జంతువులలోనూ వేటికి రెక్కలు పొలుసులు ఉండవో, రెక్కలు పొలుసులు ఉండవో అవన్నీ మీకు హేయములు. ఇశ్రాయేలు ప్రజలు దేన్ని పట్టుకోకూడదంట? రెక్కల లేని చేపలు పట్టుకోకూడదు, పొలుసులు లేని చేపలు పట్టుకోకూడదు, వాటిని వండుకోకూడదు, వాటిని గబుక్కున బాగుంది రుచిగా ఉందని తినకూడదు అనే ఆజ్ఞ వాళ్ళకి ఇవ్వబడింది. తర్వాత 11వ వచనం, అవి మీకు హేయములుగానే ఉండవలెను, వాటి మాంసము తినకూడదు, వాటి కళేబరములు హేయములుగా ఎంచుకొనవలెను, నీళ్ళల్లో దేనికి రెక్కలు పొలుసులు ఉండవో అది మీకు హేయములు అని చెప్తున్నాడు. నా మాట మీకు అర్థమైందా? అంటే మీరు ఎప్పుడు పొలుసులు ఉన్న చేపలే చూస్తుంటారు, కానీ గలిలయ సముద్ర తీరములో ఎన్ని రకాల ముళ్ళు ఉన్నాయి చెప్పామన్నా మీరు చెప్పండి. ఎవరైనా ముళ్ళు ఉన్నాయని చెప్పా కదా మీకు. ముళ్ళు పాలస్తీనా యొక్క దేశంలో ముళ్ళు ఉన్నాయి, ఇన్ని రకాల జాతుల ముళ్ళు ఉన్నాయని చెప్పాను కదా. ఇది ఒకవేళ మీకు గుర్తుండకపోవచ్చు, కానీ ఇప్పుడు చెప్పేది బాగా గుర్తుంటుంది. 24 రకాల చేపలు, అంటే 24 రకాల జాతుల చేపలు ఉన్నాయంట. ఎక్కడ? గలిలయ సముద్రంలో. ఈ 24 జాతులు వీళ్ళు తినొచ్చా అంటే తినకూడదు. ఏ మాత్రమే తినాలంట? రెక్కలు ఉండాలి, పొలుసులు ఉండాలి. ఎందుకు? రెక్కలు పొలుసులు లేకపోతే ఆ తినే విషపు వాయువులన్నీ కూడా వాటి శరీరాల్లోనే ఉంటాయి. ఒకవేళ రెక్కలు పొలుసులు ఉంటే ఆ విషం పదార్థాలను విషవాయువులను అవి తోసేస్తాయి. ఒకవేళ ఆ పొలుసులు లేనివి తింటే అవి తీసుకున్న ఆ విషము నిన్నేం చేసిద్దంట? నిన్ను కూడా చంపేసింది. చేప బాగుందని తింటే రెక్కలు పొలుసులు లేనిది వాళ్ళు కూడా నాశనం అయిపోతారని దేవుడు ఏం చెప్పాడంటే, పొలుసులు రెక్కలు లేని వాటిని ఎన్నడూ కూడా మీరు ముట్టుకోవద్దు. అంటే ఇక్కడ నేను చెప్తున్న విషయం ఏమిటంటే, పేతురు వీళ్ళందరూ వల వేయమన్నాడు. వల వేసిన తర్వాత వల ఏమిటని చెప్పాను? వాక్యం. ఆ వాక్యం అనే వలలో ఎవరెవరు పడతారంట? అందరూ పడతారు. అందరూ పడిన తర్వాత ఎవరిని నువ్వు మంచిదానివి నువ్వు చెడ్డదానివి అక్కడ అనకూడదు. వాటన్నిటికీ కూడా ఒక సమయం ఉంది. వాటిని అన్నిటిని కూడా ఎక్కడికి తేవాలి? బయటికి తేవాలి. వాటిలో పేతురికి ఉపయోగపడే చేపలు ఏవి? రెక్కలు పొలుసులు ఉన్నవి. వాటిని తీసుకోవాలి, మిగతా వాటిని ఏం చేయాలి? మళ్ళా సముద్రంలో పడేయాలి. అంతేనా? అలా కాదా? ఏం చేస్తారు? సరే, ఒకవేళ ప్రశ్న మరొక రకంగా, జర్ర మీ ఇంట్లోకి వచ్చింది, అయ్యో మా ఇంట్లోకి వచ్చో త్రోవ తప్పి అని చక్కగా చేతిలో ఎక్కించుకొని బయటికి ఇసురుతారు. అలా ఇస్తారా? సరే, కొంచెం దానికంటే పెద్దది పాము ఒకటి వచ్చింది, అమ్మ తప్పు అయింది నా చేతి మీదకి ఎక్కు, అదిగో నీ స్థావరం అక్కడ ఉంది అని అక్కడ వదులుతామా? అక్కడ కూడా వదలమా? ఏం చేస్తాం దాన్ని? నీ దగ్గర కర్ర లేకపోయినా, నీ కర్ర తిప్పడం రాకపోయినా అప్పుడు నీ చేతిలో ఏం తిరిగిద్ది? ఆ కర్ర తిరిగిద్ది. తిరిగి ఆ పాముని ఏం చేసిద్దంట? ఎందుకు చంపుతున్నారంటే ఏం చెప్తారు? నష్టం జరిగి. అలాగే ఈ యొక్క చేపలు సముద్రంలో ఉన్నా నష్టమే, బయట ఉన్నా నష్టమే. కాబట్టి వాటిని ఏం చేస్తారంట? నాశనం చేస్తారు. అలాగే వాక్యములో ఈరోజు మీరందరూ కూడా, మన అందరం కూడా వలలో ఉన్నాం. మన అందరము కూడా ఒకరోజు మనందరినీ దేవుడు వేరు చేస్తాడు. వేరులో ఏం చేస్తాడంటే ఒక అందరినీ కూడా ఒకవైపు పెడతాడు, కుడివైపు పెడతాడు. ఆ కుడివైపు పెట్టిన వాళ్ళందరినీ కూడా ఏమంటాడంటే గొర్రె పిల్లలు అని అంటాడు. ఎడం వైపు కొంతమందిని పెడతారు. అక్కడ అందరినీ కూడా ఎవరిని పెడతారంటే వాక్యమునకు అవిధేయుల వారిని ఎడం వైపు, వాక్యమునకు విధేయులను కుడివైపు పెడతారు. ఆ కుడివైపు పెట్టిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే వీళ్ళని నాశనానికి అప్పచెప్తాడు, వాళ్ళని ఏం చేస్తాడంటే ఆయన మార్గంలో చేర్చుకునేవాడిగా ఉంటాడని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ చెప్తున్న వాక్యము కూడా చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 48వ వచనం నుంచి మనం చదువుకున్నాం.
అది నిండినప్పుడు దాని దరికి లాగి కూర్చుండి చక్కగా రిలాక్స్ అయ్యి రిలాక్స్ అయ్యి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుడి. అలాగే యుగ సమాప్తి అందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి, ఎవరిని వేరుపరుస్తారంట? నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరుస్తారన్నమాట. ఇందాక అపోస్తుల కార్యములు ఏమన్నాడు? మూర్ఖులైన ఈ తరము వారికి వేరుగా ఉండమన్నాడు. అంతేనా? ఇక్కడ ఏమంటున్నాడు? నీలో నుంచి చెడ్డవాళ్ళను వేరు చేస్తాడంట. కాబట్టి ప్రియులారా, వేరు చేసిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే, చూడండి మత్తయి సువార్త 20వ అధ్యాయం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 21 నుంచి. నువ్వేమి కోరుచున్నావని ఆయన్ని అడిగాను. అందుకు ఆమె, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులో ఒకడు నీ కుడివైపును ఒకడు నీ ఎడమ వైపును కూర్చుండా సెలవిమ్మని ఆయనతో అడిగాను. అందుకు యేసు, మీరు ఏం అడుగుచున్నారో అది మీకు తెలియదు. అంటే దేవుడు పక్కన ఉండే స్థానం వాళ్ళకి నిజమేంటంటే తెలియదు. కానీ వాళ్ళు తెలియకుండానే దాన్ని ఏం చేశారంట? అడిగేశారు. అడిగేసిన తర్వాత ఆయన ఏం చెప్తున్నాడంటే కింద చెప్తున్నాడు. ఆయన 23, ఆయన మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు కానీ నా కుడివైపున నా ఎడం వైపున కూర్చుండనిచ్చుట నా వశమున లేదు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు, ఇందాక మీరు యేసుక్రీస్తు బాప్తిసం ఇచ్చిన చెల్లదు అంటే చాలా షాక్ అయ్యారు కదా. ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే యేసుక్రీస్తుకు కూడా తెలియదంట. ఎవరు ఇక్కడి నుంచి ఆయన పక్కన ఎవరు కూర్చుంటారో ఆయనకే తెలియదు. ఎగ్జామ్లో చెప్తుంటారు, నీ కుడి పక్కన ఎవరు ఉంటారో మాకు తెలియదు, నీ ఎడం పక్కన ఎవరు ఉంటారో మాకు తెలియదు, కానీ నువ్వు బాగా ప్రిపేర్ అయ్యి ఉండు అని చెప్తూ ఉంటారు కదా. అలాగే ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారికి కూడా కూర్చోపెట్టుకోవడానికి అవకాశమో లేదు. కానీ ఈరోజు ఇక్కడ వాక్యమును వినగలిగినట్లయితే, ఆ వాక్యముని వలలో నువ్వు పడగలిగినట్లయితే ఖచ్చితంగా నువ్వేమవుతావు అంటే నీవు దేవునితో కూర్చోగలిగిన గొప్ప స్థితిని ఆయన నీకు ఇస్తాడనమాట. చూడండి తర్వాత చెప్తున్నాడు, వీరిని అగ్నిగుండములో 50వ వచనం చదవండి. వీరిని అగ్నిగుండములో పడవేయుదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకటయును ఉండును. అక్కడ ఏం చెప్తున్నాడంటే మీకు అర్థమైందా? వలలో అంటే భూమి మీద దేవుని వాక్యం వినని వారిని, దేవుని వాక్యానికి విధేయులుగా ఉండని వారిని, దేవుని వాక్యాన్ని ఎన్నడూ తెలుసుకొనని వారిని ఆయన ఏం చేస్తారంట? వేరు చేసి అగ్నిగుండములో వేస్తాడు. కాబట్టి మిగతా వారి పరిస్థితి ఏంటంటే మత్తయి సువార్త 25వ అధ్యాయం, ఇది చదివి ఇంక ఈ వాక్యాన్ని మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచిన తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యంలో స్వతంత్రించుకునుడి అని చెప్తున్నాడు. అంటే మనం అందరము కూడా ఇప్పుడు ఆశీర్వదింపబడిన వారమైతే పరమందు ఎవరు కుడి పక్కన ఉంటామంట? మన అందరము దేవుని యొక్క కుడి పక్కన ఉంటాం. అంటే దేవునికి క్రీస్తు ప్రభు వారికి కుడి పక్కన ఉంటే మన అందరము కూడా ఎలాంటి వారం అంట? ఆశీర్వదింపబడిన వారం. నువ్వు ఆశీర్వదింపబడాలి అంటే, క్రీస్తు కుడి పక్కన ఉండాలి అంటే ఈ భూమి మీద వాక్యములో అనే వలలో చిక్కుకోవాలి. ఆ వలలో చిక్కుకోపోతే పరమందుకు వెళ్ళిన తర్వాత ఆయన కుడి పక్కన కూర్చునే స్థానం నీకు లేదు. అప్పుడు మీరేమనుకుంటారంటే ఈ కుర్చీ కాకపోతే ఆ కుర్చీ ఉంది అని ఎడం పక్కకి వెళ్తారు. అప్పుడు ఈ ఎడం పక్కన స్థానం ఎలాంటిది అని చెప్తున్నాడు. 41వ వచనం. అప్పుడు ఆయన ఎడం వైపున ఉండు వారిని చూచి శపింపబడిన వారులారా, అంటే యేసు కుడివైపున వారిని ఏమంటున్నాడంట? ఆశీర్వదింపబడిన వారు. ఎడం వైపు ఉన్న వారిని ఏమంటున్నాడంట? శపింపబడిన వారులారా. తర్వాత నన్ను విడిచి అపవాదిని వాని దూతలను సిద్ధపరచబడిన నిత్యజ్ఞలోనికి పొండి. అంటే ఈరోజు నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటున్నావు? దేవుని కుడివైపున ఉండాలనుకుంటున్నావా?
దేవుని పరమందు స్థానంలో ఆయనతో నివసించాలని నీకు ఆలోచన ఉన్నదా? ఈరోజే నువ్వు ఏం చేయాలంటే దేవుని వాక్యపు అనే వలలో ఈరోజు నువ్వు చిక్కుకోవాల్సిన అవసరము ఉన్నది. ఆ వలలో నేను చిక్కుకోను, నాకు పనులు ఉన్నాయి, నాకు వ్యాపారాలు ఉన్నాయి, నాకు చాలా వ్యాపకాలు ఉన్నాయి అని ఒకవేళ నువ్వు ఈ ఆరాధనను విడిచిపెట్టినా, దీని విలువను నువ్వు తెలుసుకోలేకపోయినా, దీని యొక్క జ్ఞానాన్ని నువ్వు నేర్చుకోలేకపోయినా, ఇప్పుడు నిన్ను ఎవరు కూడా తప్పు ఒప్పు అని అనరు. కానీ పరమందుకు వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడంటే ఆయన నిన్ను వేరు చేసే అవకాశం అయితే ఉంటుంది అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి మీరు దేవుని వాక్యము చేత ఒక వాక్యాన్ని నేను చదివి ముగిస్తాను. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం నుంచి మనం చదువుకుందాం. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21. మీరు క్షయబీజము నుండి కాక, అంటే ఏ బీజం అండి? క్షయబీజం అంటే బీజము కంటికి కనపడుతుంది కానీ కొంతకాలానికి అది ఏమైపోద్దంట? నాశనం అయిపోయింది. అంటే మీరు నాశనం అయిపోయే వస్తువుల నుంచి వచ్చిన వాళ్ళు కాదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు అని చెప్తున్నాడు. అంటే మీకు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే 2 రకాల బీజాలు ఉన్నాయి. ఒక బీజం ఏమిటి అంట? క్షయబీజము. ఇంకో బీజం ఏమిటంట? అక్షయ బీజము. క్షయబీజము యొక్క లక్షణాలు మనం చూద్దాం. క్షయబీజము యొక్క లక్షణాలు చెప్పగలరా ఎవరైనా? క్షయబీజము యొక్క లక్షణాలు చూడండి, అక్కడ నేను హైలైట్ చేశాను. క్షయబీజం యొక్క లక్షణాలు ఏంటంటే వాళ్ళ హృదయంలో ఏముండదంట? వాళ్ళ హృదయంలో వాక్యము ఉండదు. వారిలో ఏముండదంట? ప్రేమ ఉండదు. వాళ్ళలో ఏముండదంట? సత్యము లేదు. వాళ్ళు ఎలాగ ఉంటారంట? అవిధేయులుగా ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారంట? అపవిత్రులుగా ఉంటారు. అంటే ఈ లక్షణాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఏ బీజానికి సంబంధించిన వాళ్ళు? క్షయబీజం. క్షయబీజం కొంతకాలానికి ఏమైపోద్ది? అలాగే ఈ లక్షణాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఒకరోజు ఏమైపోతారంట? పాడైపోతారు. కానీ చిరకాలం ఎవరు ఉంటారంటే అక్షయ బీజం కలిగిన వాళ్ళు. అక్షయ బీజం అంటే ఏమిటంటే దేవుని వాక్యం. దేవుని వాక్యములో వాళ్ళ హృదయాల్లో ఉండిద్ది. వాళ్ళ హృదయాల్లో ఏముండిద్ది? ప్రేమ ఉండిద్ది. వాళ్ళు దేన్ని అనుసరిస్తారంట? సత్యమును అనుసరిస్తారంట. వాళ్ళు సత్యమునకు విధేయులుగా ఉంటారంట. ఆ విధేయులు పవిత్రులుగా జీవిస్తారు. చూడండి, వాక్యాన్ని చదువుకుని వాక్యాన్ని ముగిద్దాం. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. మీరు క్షయబీజము నుండి కాక, అంటే ప్రేమ లేనివారు కాదు, సత్యములో లేనివారు కాదు, అవిధేయులు కాదు, అపవిత్రులు కాదు. మీరు ఎలాంటి వాళ్ళంటే శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక. అంటే ప్రతి క్రైస్తవుడు కూడా దేని నుంచి వచ్చిన వాడంట? అక్షయ బీజం. ఈ అక్షయ బీజములో ఉన్న వాళ్ళందరూ కూడా పరమందుకు వెళ్ళిన తర్వాత కుడి స్థానంలో ఉంటారా? ఎడమ స్థానంలో ఉంటారా? కుడి స్థానంలో ఉంటారు. ఆ కుడి స్థానంలో ఉండే వాడి యొక్క లక్షణాలు చెప్తున్నాడు చూడండి. గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు. అంటే నువ్వు కుడి స్థానంలో ఉండాలంటే భూమి మీద ఎలాంటి ప్రేమ ఉండాలంట? సహోదర ప్రేమ. ఎలాంటి ప్రేమ? అది కూడా నిష్కపటం. అంటే ఏంటి? కొంతమంది ముఖాలు చూస్తేనే అర్థమైంది వీళ్ళు కపటంగా మాట్లాడుతున్నారని. అలాంటి వాళ్ళు ఎప్పుడేం కనపడ్డారా మీకు? నిజంగా అలాంటి వాళ్ళు నిజంగా ఏమనుకుంటున్నారంటే మనుషులను మెప్పించాలని మాటలు ఎన్నడూ కూడా పనికిరావు. నువ్వు ఎదుటివాడితో సంఘములో కానీ సమాజంలో కానీ ఎలాంటి మాటలు ఉండాలంట? నిష్కపటమైన మాటలు. అంటే లోపల ఒకటి బయటకు ఒకటి. ఆ మాటలు ఎన్నడూ కూడా నిన్ను పరిపూర్ణి చెయ్యవు. తర్వాత మీరు సత్యమునకు విధేయులవుట చేత ఏమవ్వాలంట? మీరు అక్షయ బీజం నుంచి రావాల్సిన వారైతే మీరు లక్షణం ఏముండాలంటే నిష్కపటమైన ప్రేమ ఉండాలి. రెండవది ఏంటంటే సత్యమునకు విధేయులు అవ్వాలి. అంటే భూమి మీద ఏముంది? అసత్యము కూడా ఉంది. అంతేనా? అసత్యం ఉంది కాబట్టి సత్యమునకు కూడా ఏమవ్వమంటున్నాడు? విధేయులు అవ్వాలి. తర్వాత మీ మనసులను పవిత్రపరుచుకొనిన వారై ఏం పరుచుకోవాలంటండి? అంటే ప్రేమ ఉండాలి, సత్యమునకు లోబడాలి. ఈ రెండిటి ద్వారా నీ హృదయాన్ని ఏం చేసుకోవచ్చంట? ఒకవేళ ప్రేమ లేకపోయినా, ఒకవేళ సత్యానికి విధేయుడిగా జీవించకపోతే నీ యొక్క హృదయాన్ని నువ్వేం చేసుకోలేవంట?
అంటే నీ తోటి సహోదరుడితో నువ్వు ప్రేమగా ఉండలేకపోతే ఖచ్చితంగా నువ్వు ఎన్నటికీ కూడా అక్షయ బీజం నుంచి వచ్చిన వ్యక్తివి ఎప్పటికీ కూడా కాలేవు. పరమందుకు వెళ్ళిన తర్వాత నీ స్థానం ఎక్కడ డిసైడ్ అయిపోవాలి? ఎడం వైపా కుడివైపా? కుడివైపు ప్రేమ కలిగిన వాళ్ళే ఉంటారు, కుడివైపు విధేయులే ఉంటారు, కుడివైపు సత్యానుసారులే ఉంటారు, కుడివైపులు పవిత్రపరుచుకోవాలంట. అంటే ప్రతి మనిషిలో లోపాలు ఉంటాయి, లోపాలు లేని మనిషి లేరు. కానీ ఆ లోపాలను మనం ఏం చేయాలంట? వీడు నచ్చడు బ్రదర్ నాకు అంటారు కొంతమంది. వీడితో నాకు మాట్లాడే బుద్ధి కాదు, అలా ముఖం చూస్తేనే నాకు మండిపోద్దంట. అలా మండకూడదు నీకు. అలా ఎక్కడ నీకు మండిందనుకో అక్కడికి వెళ్ళాక మండుతూ ఉంటావు. అక్కడ మండడం మంచిదా, ఇక్కడ మండడం మంచిదా? ఇక్కడ నిన్ను నువ్వు మండుకొని ఆడితోనే ప్రేమగా ఉండడం అనేది మంచిది. కాబట్టి కొంతమంది అంటారు ఆడికి బుద్ధి లేదు, ఈడికి బుద్ధి లేదు, ఆడు ఎన్నిసార్లు మోసం చేసినా ఆడు ఈడుతోనే ఉంటాడు, ఈడు ఆడుతూనే ఉంటాడు అంటారు. అలా అనేవాళ్ళు లేరా? కొంతమంది భార్యాభర్తలు అంటారు, అమ్మ తాగుబోతున్న వదిలేయచ్చుగా, అమ్మ ఆడిని వదిలేయచ్చు, ఈయన్ని వదిలేయచ్చు అని చెప్తూ ఉంటారు. ఒక్కోసారి ఈ బంధము, ఈ వివాహ బంధం ఏం చేసిద్దంటే వదిలి వెళ్ళనివ్వదు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సంఘాన్ని వదిలి వెళ్ళిపోయే వాళ్ళు మాత్రం వెళ్ళిపోతూ ఉంటారు. అంతేనా? అంటే ఈ బంధములో ఇది బంధంగా ఫీల్ అవ్వాల, వలని చేప బంధంగా ఫీల్ అయింది. అంతేనా? సంఘమును కూడా మనం ఏమనుకోవాలంటే మన చివరి వరకు ఇదే సంఘములో మన కుటుంబాలను స్థిరపరిచే విధముగా అటువంటి బంధముగా మనం సంఘంతో ఉండాలి. అలా ఉండగలిగినట్లయితే దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవిస్తూ మరింతగా ఆశీర్వదించేవాడుగా ఉంటాడని తెలియజేస్తూ ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.